మచిలీపట్నంకు పోర్టు రావడంతో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆలివ్ అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బందరు విద్యార్థులు అంతా ఒకే చోట కలిసి వేడుక చేసుకోవడం సంతోషంగా ఉందని 25వ మచిలీపట్నం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో దేశ విదేశాల్లో స్థిరపడిన వారంతా కలిశామని, యువతకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆలివ్ మిఠాయి ఫౌండర్ దొరరాజు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు 3 లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందించారు. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఈ రోజున శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి పూర్వ విద్యార్థుల కలయిక ఏదన్నా ఉంది అంటే అది మచిలీపట్నం పూర్వ విద్యార్థుల అపరూప కలయిక. శిల్పకళా వేదికలో వేలాది మంది విద్యార్థులతో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది మచిలీపట్నం ప్రముఖులందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఎంతోమంది వాళ్ళ చిన్ననాటి మిత్రుల్ని 50 ఏళ్ల తర్వాత, 60 ఏళ్ల తర్వాత, 70 ఏళ్ల తర్వాత కలుసుకొని వాళ్ళ సంతోషాన్ని, సంభ్రమాల్ని, ఆనందాల్ని ఇక్కడ చవి చూశారు. అలాగే బందరు విద్యని మేము ప్రోత్సహించడానికి గత 14 సంవత్సరాలుగా చేసినటువంటి ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ సంవత్సరం 2 పిల్లలకి చెరో ₹1,00,000 చొప్పున క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే మిగతా అన్ని స్కూల్స్ని కూడా ప్రమోట్ చేయాలి, వాళ్ళని కూడా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఈచ్ స్కూల్ టాపర్కి ₹10,000 ప్రైజ్ ఇచ్చాము. దాదాపు ₹3,10,000 ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ ఆద్యంతం కార్యక్రమంలో ఎంతో సంతోషంగా పాల్గొని బందర్ నుంచి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి వచ్చి, అలాగే దేశవ్యాప్తంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మరొక ముఖ్య ఆకర్షణ మా మంత్రి గారు బందర్ నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో చాలా టైం స్పేర్ చేసి పాల్గొని విజయవంతం చేసిన మన మినిస్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. వ్యాప్తంగా ఉన్న బందర్ విద్యార్థులందరూ ఒకే వేదిక మీద వచ్చి గత 25 సంవత్సరాలుగా కంటిన్యూస్గా వస్తూ ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటానికి వచ్చారు. ఈ సందర్భంగా కొత్త నిర్ణయం, గతంలో బందర్ బాగా చదువుకోవాలి, ఇప్పుడు బందర్ బాగుపడాలి అని కొల్లు రవీంద్ర గారి సహకారంతో బందర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అందులో ప్రత్యేకంగా బందర్లో నుంచి ఉన్న ఎంటర్ప్రెనర్స్ వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు ఇస్తానని ఈ వేదిక మీదుగా రవీంద్ర గారు ప్రకటన చేయడం చాలా ఆనందం. ఇది ఒక గొప్ప విజయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు బందరు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని దాదాపు 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని దొరరాజు గారు, అదేవిధంగా గిరీష్ గారు మరి ఇద్దరు కూడా భుజస్కంధాల మీద వేసుకుని పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది 25వ సంవత్సరం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం, అలాగే హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా రావడం, మరి చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తామని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే కాకుండా స్టూడెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దొరరాజు గారు అలాగే వాళ్ళ టీం అందరూ కలిసి అవార్డ్స్ కూడా ప్రకటించి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది ఇది చాలా సుపరిణామం. అదే కాకుండా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా చూపించడం అనేది చాలా మంచి కార్యక్రమం. మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈరోజు మచిలీపట్నం అంటే చాలా చరిత్ర ఉంది. మరి ఆనాడు ఒకప్పుడు ఎడ్యుకేషన్ సెంటర్ అది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్లో కూడా చాలామంది చెప్తారు మేము మచిలీపట్నంలో చదువుకున్నామని చెప్తారు. అలాగే చాలామంది అక్కడ పోర్టు గతంలో చాలా పెద్ద ఎత్తున అటు పోర్చుగీస్ వారు, డచ్ వారు, అట్లాగే బ్రిటిష్ వారు, దానికన్నా ముందు నుంచి కూడా అక్కడ వాణిజ్య వర్తకాలు జరిగిందనేది హిస్టరీలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటిది చాలా నిర్లక్ష్యం కాబడింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మొన్న కూడా వచ్చి వారు చెప్పడం జరిగింది. మచిలీపట్నం పోర్టుని 2025 చివరి నాటికి కానీ 2006 మొదట్లోనే ప్రారంభించడమే కాకుండా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అదే కాకుండా టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కి ఇవన్నిటికి కూడా నియరెస్ట్ డెస్టినీగా ఉంటుంది మచిలీపట్నం అనేది. దానికోసమే పోర్టుని ఇవాళ పోర్టే కాకుండా టూరిజం కూడా అక్కడ బీచ్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఒక డిపిఆర్ ప్లాన్ చేస్తూ ఉన్నాం.
అలాగే ఎంఎస్ఎం స్కీమ్స్ కూడా పెట్టడమే కాకుండా అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలి, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తిరిగి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా పూర్తి ప్లానింగ్తో వచ్చి అందరి సహకారంతో మచిలీపట్నానికి ఒక పూర్వవైభవం తీసుకురావడానికి తప్పకుండా మేము అందరూ కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అందరితో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా దొర్రాజు గారికి, గిరీష్ గారికి, డిఆర్ గారికి, పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.